హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అతను నా వైపు ఒక్కసారి చూసి తర్వాత కార్ స్టార్ట్ చేశాడు. అలా మేము కార్లో వెళ్తూ ఉండగా నేను మాత్రం అతన్ని చూసి భయంగా కార్ సీటుకి అతుక్కొని ముడుచుకొని కూర్చున్నాను. అతను కనీసం తల కూడా తిప్పి చూడకుండా నేరుగా రోడ్డు చూసి డ్రైవ్ చేస్తున్నాడు. అలా కొంత సమయం తర్వాత ఒక షాపింగ్ మాల్ దగ్గర కారు ఆపి దిగి నన్ను చూశాడు. ఇంకా నేను కూడా సైలెంట్గా దిగి అతని వెనకాలే వెళ్ళాను. అక్కడ వెళ్ళాక అతను నాతో ఇలా అన్నాడు, నీకేం కావాలో అన్నీ తీసుకో అని చెప్పి అతను ఒక పక్కగా నిల్చున్నాడు. ఇక్కడే నాకు వచ్చింది అతి పెద్ద సమస్య. అది ఏమిటంటే నాకు షాపింగ్ చేసేటప్పుడు నాకు నేను సెలెక్ట్ చేసుకోలేను. మా అమ్మ కానీ నాన్న కానీ సెలెక్ట్ చేసేవారు. నాకు సెలెక్ట్ చేసుకోవటం రాదు. ఇప్పుడు ఇతగాడేమో ఏం కావాలో తీసుకో అని దూరంగా వెళ్ళాడు. నాకేం తీసుకోవాలో ఏమీ అర్థం కాలేదు. అలానే కొంత సమయం ఆలోచించి తర్వాత సేల్స్ గర్ల్ దగ్గరకు వెళ్ళి శారీస్ చూపించమన్నాను. తను నన్ను మీకు ఏ టైప్ కావాలి మేడం అని అడిగింది. దానికి నేను ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ చూపించమన్నాను. తను సరే అని శారీస్ అన్నీ ఎత్తి ఒక్కొక్కటిగా చూపించటం మొదలుపెట్టింది. నేను ఎంత ఆలోచించినా వాటిలో నేను ఏది తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. నేను ఆ శారీస్ చూస్తూనే తల తిప్పి అటు ఇటు చూశాను. అతను నాకు కొంచెం దూరంలో నిలబడి ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇంకా అలా కాదని నేను అక్కడి నుంచి లేచి అతని వైపు అడుగులు వేశాను. అతను దగ్గరికి వెళ్ళగానే అతను ఫోన్లో నుంచి తల ఎత్తి ఏంటి అన్నట్టు నా వైపు చూశాడు. నేను తల వంచుకొని ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి ఇస్తారా అని అడిగాను. అతను ఎందుకు అన్నట్టు అడిగాడు. నేను దానికి అది మరేమో నాకు సెలెక్ట్ చేసుకోవటం రాదు. మీరు ఒకసారి అత్తయ్య ఫోన్ చేస్తే నేను అత్తయ్యకి శారీస్ చూపిస్తాను. తను నాకు సెలెక్ట్ చేస్తుంది అని చెప్పాను. దానికి అతను నన్ను పైనుండి కింద దాకా చూసి సరే పద అని అతను ముందుకు వెళ్తుంటే నేను అతని వెనకాలే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే అతనిని ఇంతవరకు నువ్వు ఏం చూసావు అని అడిగాడు. నేను ఏ శారీస్ అయితే చూస్తున్నానో వాటి వైపు చూపించాను. అతను నేను చూసిన శారీస్ అన్నీ చూస్తున్నాడు. నేను అతని వైపు అయోమయంగా చూస్తుంటే అతను నన్ను చూసి ఇలా అన్నాడు, నాకు సైట్ కొట్టాలంటే ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూసుకో, ఇప్పుడు మాత్రం చీరలు చూడు అన్నాడు. అతను అలా అనగానే నేను అతని వైపు ఉడుక్కుంటూ చూశాను. మీరేం పెద్ద అందగాడు కాదులే మీకు సైట్ కొట్టడానికి, ఏదో బిలో యావరేజ్గా ఉంటారు అని అన్నాను. అతను నా వైపు ఒక్కసారి చూసి మళ్ళీ శారీస్ చూస్తూ ఉన్నాడు. తర్వాత నేను చూసిన వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాడు. తర్వాత సేల్స్ గర్ల్కి చెప్పి పార్టీవేర్ శారీస్ అన్నీ తెప్పించి చూస్తూ ఉన్నాడు. వాటిల్లో కూడా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాడు. నేను వాటిని చూసి పర్లేదు టేస్ట్ బాగానే ఉంది అనుకున్నాను. తర్వాత అతను శారీస్ చూస్తుంటే నేను అతన్ని చూస్తున్నాను. నేను మొదటిసారి అంత దగ్గరగా అంత పరీక్షగా అతన్ని చూడటం. వైట్ స్కిన్ టోన్, ఆ ముక్కు మీద కోపము, అతని కళ్ళు అన్నీ అప్పుడు చూశాను. నేను అతన్ని ముందు పెళ్ళి కొడుకు కంటే ఇతను బాగున్నాడు అనిపించింది. అలా అనుకోగానే చిచి నేనేంటి ఇతని గురించి ఇలా అనుకుంటున్నాను అని నన్ను నేను తిట్టుకున్నాను. కాకపోతే అతని ఫేస్ కట్ చూస్తే నాకు బాగా తెలిసిన ఫేస్లా అనిపించింది. ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచించలేకపోయాను. నేను అలా ఆలోచనలో ఉండగానే అతను అన్నీ సెలెక్ట్ చేసి బిల్ కూడా వేయించేశాడు. తర్వాత అతను నా వైపు చూసి నా చేతిలో కార్డ్ పెట్టి ఇంకేమన్నా కావాలంటే తీసుకో అని చెప్పి పిన్ నెంబర్ చెప్పాడు. తర్వాత నేను తలూపి అక్కడి నుంచి వెళ్ళి నాకు కావాల్సినటివి తీసుకున్నాను.
తీసుకొని వచ్చాను. తర్వాత ఇద్దరం కార్ దగ్గరికి వచ్చేసాము. నేను కార్లో కూర్చున్నాను. అతను తీసుకున్న న్యూ మొబైల్ నాకు ఇచ్చాడు. నేను దాన్ని చూడగానే అతని వైపు తల తిప్పి చూశాను. నేను అతని వైపు చూడగానే, తీసుకో, ఇది నీకోసమే తీసుకున్నాను. అమ్మ చెప్పక ముందే తీసుకున్నాను, బట్ ఇవ్వటానికి టైం కుదరలేదు అని చెప్పి నాకు ఇచ్చాడు. నేను దాన్ని తీసుకొని అతని వైపు చూశాను. అతను ఏంటి అన్నట్టు చూశాడు. నేను ఏమీ లేదని తల ఊపి సైలెంట్గా కూర్చున్నాను. అతను నా వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంటికి వచ్చే వరకు కనీసం అతని వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఇంటికి రాగానే కార్ దిగి గబగబా లోపలికి వెళ్ళాను. అతను కూడా నా వెనకాలే వచ్చాడు. నేను వెళ్ళేసరికి అత్తయ్య అక్కడే హాల్లో కూర్చున్నారు. నన్ను చూడగానే, ఏం జాను, అప్పుడే షాపింగ్ అయిపోయిందా అని అడిగింది. హా అత్తయ్య, అయిపోయింది అని చెప్పాను. దానికి అత్తయ్య, నీకు కావాల్సినటువన్నీ తీసుకున్నావా? వాడు నీకు మొబైల్ తీసిచ్చాడా అని అడిగింది. తీసిచ్చాడత్తయ్య, నాకు కావాల్సినవి కూడా తీసుకున్నాను అని చెప్పాను. మేమిద్దరం అలా మాట్లాడుతూ ఉండగా అతను అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అతన్ని చూడగానే అత్తయ్య, అభి షాపింగ్ ఎలా జరిగింది అని అడిగింది. దానికి అతను, చాలా బాగా జరిగింది. మీ కోడలిని తీసుకొని పోయే బదులు నేనొక్కనే వెళ్ళిపోయినా సరిపోయి ఉండేది. దానికి అత్తయ్య, అదేంటో అలా అంటావు? తనకేం కావాలో నీకెలా తెలుస్తుంది? తను వచ్చింది కాబట్టి తనకు నచ్చింది తీసుకుంటుంది అని అనింది. హలో, కొంచెం ఆగండి మాతాజీ గారు. మీరు మీ కోడలు గురించి బాగానే మాట్లాడుతున్నారు. అక్కడ మీ కోడలు గారికి సెలెక్ట్ చేసుకోవటమే రాదంట. అక్కడికి వెళ్ళాక అత్తయ్యకి ఫోన్ చేసి ఇస్తారా అని అడిగింది. ఇంకా ఫోన్ చేస్తే నీ తిట్లు పురాణం వినలేక ఆ సెలక్షన్ కూడా నేనే చేశాను అని చెప్తాడు. దానికి అత్తయ్య నా వైపు చూసి, అదేంటి జాను, నువ్వు ఒక్కటే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళలేదా? ఎందుకు సెలెక్ట్ చేసుకోలేవు నువ్వు అని అడిగింది. దానికి నేను, లేదత్తయ్య, నేను ఒక్కటే ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళాను, లేదంటే నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఎవరితో వెళ్ళినా వాళ్ళే నాకు సెలెక్ట్ చేస్తారు. నాకు సెలెక్ట్ చేసుకోవటం రాదు అని చెప్పాను. అవునా, ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా, అప్పుడు నేనే నీతో పాటు వచ్చేదాన్ని. సరే పోనీలే, ఇప్పుడేమైంది, వీడు సెలెక్ట్ చేశాడు కదా. అయినా నువ్వు రెడీ అయితే చూడాల్సింది వాడే కాబట్టి వాడికి నచ్చినట్టు సెలెక్ట్ చేసి ఉంటారులే అని చెప్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.